Okay, so today's topic will be objects. సో ఈ ఆబ్జెక్ట్స్ ఏంటంటే నేను జనరల్గా అయితే ఈ ఆబ్జెక్ట్స్ని ఫంక్షన్స్ ఇవన్నీ చెప్పేసిన తర్వాత చెప్తాను, కానీ అక్కడ వరకు వచ్చేసరి అంటే అదంతా చెప్పేసరికి ఒక కొద్దిగా టైం పడుతుంది. సో ఈ లోపల మీరు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా క్రియేట్ చేస్తున్నాను. జనరల్గా నిన్న మాట్లాడుకున్నది ఏంటి, మనం ఒక సిరీస్ ఆఫ్ వాల్యూస్ లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ వాల్యూస్ని మనము ఒకటే వేరియబుల్ కింద పెట్టాలి అని అంటే దెన్ వీ యూస్ ఎరేస్. అలాగే సెట్ ఆఫ్ వాల్యూస్ని మనము ఒకటే వేరియబుల్ కింద ఆబ్జెక్ట్స్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రతి వేరియబుల్కి ప్రతి వాల్యూకి ఒక నేమ్ ఉంటుంది, దాన్ని మనం కీ అంటాం. సో ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో ఇక్కడ where obj is equal to open bracket and close bracket. సో మనకి అరేలో అయితే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, ఇక్కడైతే మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ అనుకోండి. ఓకే, పారాంథసిస్ మీ ఇష్టం, ఎలాగైనా ఫ్లవర్ బ్రాకెట్స్ బేసిక్గా ఈ బ్రాకెట్స్ ఉంటాయి అన్నమాట మన గ్రూప్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ ఉంది, ఇది యాక్చువల్గా డేటా. దీన్ని మనము ఒక కీతో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ నేమ్ ఈస్ ప్రవీణ్. సో ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయి అంటే కీ అండ్ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ నేమ్ మనం కీ అంటాము, దీన్ని మనము ఈ కోలన్ తర్వాత ఉన్నదాన్ని నేమ్ అంటాం, సారీ కీ అంటాం, దీన్ని వాల్యూ అని అంటాం. కీ అండ్ value pairs. ఈ key value pair ni, each key value pair is called as a property. So this is called property. ఈ property లో ఏంటి, keys, what is key? First name. And what is value? Praveen. Okay, సో అలాగా మనం ఎన్ని కీ వాల్యూ పేర్స్ అన్న పెట్టుకోవచ్చు బై కామా సపరేషన్ తోటి. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్, అలాగే లాస్ట్ నేమ్ ఈజ్ గుబ్బల, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 19/04/1983. అలాగే ఇంకా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్, తర్వాత లొకేషన్ హైదరాబాద్. సో ఇలా మనము కీ వాల్యూస్ పేర్స్ని యూజ్ చేసుకుని we can create some set, we can maintain some set of data అన్నమాట. ఓకే, మరి సేమ్ డేటాని నార్మల్గా అరేలో కూడా చేసుకోవచ్చు కదా సార్, వై నాట్? వేర్ AR is equal to Praveen Gubbala 19/04/1983, తర్వాత హైదరాబాద్. ఇలా మనము పెట్టుకోవచ్చు కదా సార్. మరి ఇలాగే ఎందుకు రిప్రజెంట్ చేయాలి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక్కొక్క వాల్యూని యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ ఇండెక్సెస్ ఉన్నాయి. సపోజ్ వాట్ ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్ అని అడిగాను అనుకోండి, ఏ పర్టికులర్ లొకేషన్లో, ఏ పర్టికులర్ ఇండెక్స్లో నాకు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే AR of 2 will give you the date of birth, right? అది మనము మాన్యువల్గా మైండ్లో పెట్టుకుంటే కానీ అది మనకు అవుట్పుట్గా చూపించదు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ. అదే ఇప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అని అంటే console.log of
ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓబీజే, మనము డాట్ ఆపరేటర్ యూస్ చేస్తాము, డాట్ డిఓబి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏ వాల్యూస్ ఎక్కడున్నాయి అనేది మన ఇండెక్స్ మనం గుర్తుపెట్టుకుంటే తప్ప పని జరగదు. అదే ఇప్పుడు ఆబ్జెక్ట్లో అయితే ప్రతి వాల్యూకి దాని పేరు కూడా ఉంటుంది కాబట్టి యూ కెన్ హ్యాపీలీ మనం చక్కగా దాని డేటాని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్, రైట్? అలాగా ఒక ఆబ్జెక్ట్ని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఆ ఆబ్జెక్ట్ని మనం ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్లో వెళ్ళిపోదాం. ఒక అరేకి దానికి కంపారిజన్ అయిపోయిన తర్వాత, ఒకసారి మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత, ఏది ఆబ్జెక్ట్ని మనము ఇలాగ రిప్రజెంట్ చేసుకోవాలి అనే విషయం మనకు తెలిసిపోయిన తర్వాత, నేను జనరల్గా అయితే కొద్దిగా టైం ఇస్తాను లైవ్ క్లాసెస్లో ఉన్నప్పుడు. ఏమని అంటే, సపోజ్ ఇప్పుడు మీ బైక్ని రిప్రజెంట్ చేయాలనుకోండి, మీ బైక్ డీటెయిల్స్ నాకు చూపించాలి. అరేలో చూపిస్తారా లేకపోతే ఆబ్జెక్ట్ ఫామ్లో చూపిస్తారా? ఒక బైక్ డీటెయిల్స్ కావాలనుకోండి, అరేలో నాకు ఆ బైక్ డీటెయిల్స్ ఇస్తారా లేకపోతే ఆబ్జెక్ట్లో ఇస్తారా? ఆబ్జెక్ట్లో ఇస్తాం సార్. ఎందుకట్లా? We can mention the exact details, sir. Like color and number, bike number and everything, type, bike model and everything. నా పాయింట్ అక్కడ మీరు చెప్పలేదు. అక్కడ ప్రతి పర్టికులర్ వాల్యూకి అదేంటి అనేది, అదేంటి ఆ వాల్యూ కీస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎవరైనా చదివినా ఏంటిది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అంతే కదా? అదే ఇప్పుడు అరేలో పంపించారనుకోండి, మనకి అది అర్థం కాకపోవచ్చు కదా, అది డిఫరెన్స్ అవుతుంది. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్ అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. దట్ ఈస్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోవడం ఎలా అనేది ముందు మనము స్టెప్ బై స్టెప్ ఆలోచిద్దాం. ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాగే కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంది. console.log of obj of d, ఒక్క నిమిషం, ఇక్కడ కొట్స్లో dob అని కూడా ఇవ్వచ్చు అనమాట. ఇలాగ అడిగినా సరే మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. సేమ్. ఇప్పుడు మీకు ఫస్ట్ నేమ్ కావాలనుకోండి, console.log of obj of ఫస్ట్ నేమ్. సో దీన్ని స్క్వేర్ బ్రాకెట్ నోటేషన్తో మనం వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవడం, ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే డాట్ ఆపరేటర్ తోటి కూడా మనము ఒక పర్టికులర్ కీకి ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మరి రెండింటికి డిఫరెన్స్ ఎలాగో తెలుసుకోవాలి సార్. వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్, ఎప్పుడు ఏది వాడాలి అనేది మనము ఆలోచించవచ్చు. కాకపోతే ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఎస్పెషలీ వెన్ యు ఆర్ మీకు అంటే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మీరేమి ఇబ్బంది పడిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఓబీజే డాట్ డిఓబి అనేటట్టుగా వాడుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మనం ఏ కీని యాక్సెస్ చేసుకోవాలి అనే దాని మీద మనకి ఒక చిన్న ఇబ్బంది ఉండొచ్చు. లైక్ ఎట్లా అంటే, ఏ కీ కావాలి అనేది మనం ఒక వేరియబుల్ ద్వారా తెచ్చుకుంటున్నాం అనుకోండి. సపోజ్ ఇమాజిన్, ఒక వేరియబుల్ మనకి ఇస్తుంది, ఏ కీ వాల్యూ నువ్వు తీసుకోవాలి అనేది ఒక వేరియబుల్ ఇస్తుంది అనుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, where x is equal to లొకేషన్ అని ఉంది. ఇప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూ ద్వారా మనము ఎక్స్లో ఉన్న వాల్యూని కీగా తీసుకుని ఆ కీలో ఉన్న వాల్యూ కావాలి నాకు అని అంటే, మనము console.log of obj.x అని అన్నాం అనుకోండి, ఏం డిస్ప్లే అవుతుంది? అందరూ ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళే మెయిన్గా ఆన్సర్ చేయాలి. కన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయని అవసరం లేదు. డౌట్ ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయండి. హైదరాబాద్ అనుకుంటున్నాను సార్. హైదరాబాద్ అనుకుంటున్నారా? వెరీ గుడ్. ఇంకా
సాయి చేస్ హైదరాబాద్ అని అనుకుంటున్నారు. ఇంకా ఓకే, మిగతా వాళ్ళందరూ క్లియర్ అనుకుంటా. ఓకే గైస్, సో ఆన్సర్ వచ్చేసి అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు సార్ అన్డిఫైన్డ్ అని అంటే, మీరు ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఓబీజే డాట్ డిఓబి అని అంటే డిఓబి అనే కీని డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే ఓబీజే డాట్ ఎక్స్ అని అంటే ఎక్స్ అనే కీ ఒకటి ఉంటే దాని వాల్యూ ఇచ్చేది, లేకపోతే అన్డిఫైన్డ్ అనే ఇస్తుంది. మరి ఎక్స్లో ఉన్న వాల్యూ త్రూ మనం యాక్సెస్ చేయాలి అని అంటే ఎట్లా మరి అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓబీజే ఆఫ్ ఎక్స్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి యాక్చువల్గా హైదరాబాద్ అనే ఆన్సర్ వస్తుంది. సాయి అర్థమైందా ఇది? అర్థమైంది సార్, అర్థమైంది. రైట్, ఓకే. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి డెఫినెట్గా. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అని ఉంది, ఎక్స్ దీంట్లో ఎక్స్ అనే ప్రాపర్టీ కూడా ఉంది. అప్పుడు ఓబీజే డాట్ ఎక్స్ అని అంటే ఏం వాల్యూ డిస్ప్లే అవుతుంది మనకి? లెటస్ సి అని డిస్ప్లే కావాలి. ఓబీజే డాట్ ఎక్స్ అని అంటే లెటస్ సి అని డిస్ప్లే అవుతుంది. ఓబీజే ఆఫ్ ఎక్స్ అని అంటే మనకి వెయిట్ సేవ్ చేయలేదు, మనకి హైదరాబాద్. ఇలాగా మీరు ఓబీజే ఆఫ్ ఎక్స్ అని అనేసరికి ఇట్ విల్ బి ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో ఈ లొకేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ఎక్స్ ప్లేస్లో ఈ లొకేషన్ కాపీ అవుతుంది స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకున్నప్పుడు. సో ఇలాగ మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి పాయింట్ అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్, ఆబ్జెక్ట్స్ అనేవి ఇటరేటర్స్ కాకపోయినా, ఆబ్జెక్ట్స్ అనేవి ఇటరేటర్స్ అంటే ఫర్ లూప్ ద్వారా కానీ వైల్ లూప్ ద్వారా కానీ మనం యాక్సెస్ చేసుకోలేకపోయినా we can able to access them through one special function called one special statement called for in. అసలు చూడండి దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ అది ఎలా రాస్తామంటే లెట్ ఎక్స్ లేకపోతే కే ఇన్ ఓబీజే. ఫస్ట్ ఇది ఏం చేస్తుందో చూడండి. ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఓబీజేలో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో, ఎన్ని కీ వాల్యూ పేర్స్ అయితే ఉన్నాయో, అంటే ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో, ఒక్కొక్క ప్రాపర్టీ కోసం ఒక్కొక్కసారి దీన్ని ఇటరేట్ చేస్తుంది. ఫస్ట్ టైం ఇటరేట్ అయినప్పుడు కేలో ఫస్ట్ నేమ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ నేమ్ అని కేలో ఉంటుంది. సెకండ్ టైం ఇటరేట్ అయినప్పుడు కేలో లాస్ట్ నేమ్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కే. ఆటోమేటిక్గా ఇది ఇటరేట్ అవుతుంది. మీరు I++లు రాయడం ఇవన్నీ పనులు మీరు చేయని అవసరం లేదు. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రిమైనింగ్ థింగ్స్. ఓబీజే ఆఫ్ కే. సో ఇప్పుడు ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి కేలో ఏమేమి ఉన్నాయి. లైన్ నెంబర్ 17లో ఫస్ట్ టైం ఇది ఇటరేట్ అవుతున్నప్పుడు ఎన్నిసార్లు ఇటరేట్ అయింది చూడండి. లైన్ నెంబర్ 17 ఈ పర్టికులర్ బ్లాక్ అంటే ఈ లైన్ ఎన్నిసార్లు ఇటరేట్ అయింది మనకి? హౌ మెనీ టైమ్స్ చూడండి అమ్మా. 5 టైమ్స్ ఇటరేట్ అయింది. ఎందుకు 5 టైమ్స్ ఇటరేట్ అయింది అంటే మనకు ఆబ్జెక్ట్లో 5 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ ఇటరేట్ అయింది. అదే దీంట్లో కనుక ఇప్పుడు ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది ఇది? ఈ బ్లాక్ టోటల్గా 7 టైమ్స్. ఇటరేట్ అయిన ప్రతిసారి కేలోకి ఏం వాల్యూ వస్తుంది? ఆటోమేటిక్గా దాని రెస్పెక్టివ్ కీ వాల్యూ వస్తుంది. ఆ కీ వాల్యూ మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. రైట్, ఇక్కడ వరకు బాగుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు కేలో కీ ఉందని మనకు తెలిసింది కాబట్టి కేని యూజ్ చేసుకుని దాని వాల్యూని ఎలా డిస్ప్లే చేయాలా? హౌ కెన్ ఐ డిస్ప్లే ద వాల్యూ ఆఫ్ ద కే?
చూడండి ఇప్పుడు ఎలా చేస్తామనంటే ఓబీజే కేలో ఒక్కొక్క ఫస్ట్ టైం ఫస్ట్ నేమ్, సెకండ్ టైం లాస్ట్ నేమ్, అంటే కేలో ఆ కీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఓబీజే ఆఫ్ కే అని పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో అప్పుడు చూడండి ఫస్ట్ నేమ్ అండ్ ప్రవీణ్, లాస్ట్ నేమ్ అండ్ గుబ్బల, డిఓబి అండ్ ద డేట్ ఆఫ్ బర్త్. సో ఎస్పెషలీ వెన్ యూ రియలీ నీడ్ టు ఇటరేట్ ఓవర్, మీరు ఇటరేట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం 100% మీరు ఈ అరే నొటేషన్ తోటి మనం యాక్సెస్ చేయాల్సి వస్తుంది 100%. సో ఇలాగ మనం ఫర్ ఇన్ ని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఇన్ కెన్ బి యూజ్డ్, ఫర్ అండ్ ఇన్ కెన్ బి యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ద ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ ని ఇటరేట్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, సో మీకు ఇవి తెలిసిపోయిన తర్వాత నేను ఇంకొక చిన్న తమాషా విషయం చూపిస్తాను. ఈ కీస్ అనేవి మనము జనరల్గా అయితే కీస్కి మనము కోడ్స్ వాడనవసరం లేదు, కానీ ప్యూర్ జేసన్కి వచ్చేసరికి మీరు కోడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఐ టెల్ యూ, ప్యూర్ ఆబ్జెక్ట్స్ అంటే అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ కోడ్స్ పెట్టాల్సి వస్తుంది ప్రతి దానికి. కొన్ని ప్లేసెస్లో యాక్సెప్ట్ చేయదన్నమాట. ఈ కీస్కి కూడా కీస్ ఆల్వేస్ షుడ్ బి స్ట్రింగ్ అన్నట్టు అది అంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడు ES6 ఫీచర్స్ వచ్చేసిన తర్వాత ES7లో యూ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్స్ ఎ నెంబర్ యాజ్ అ కీ. నెంబర్ని కూడా మీరు ఒక కీగా పెట్టుకోవచ్చు. అది మనం ES6లో నేర్చుకుందాం, ఎలాంటి సిచ్యువేషన్స్లో అవి మనకు ఉపయోగపడతాయి అనేది నేను మెల్లగా చెప్తాను. కానీ ముందైతే ఇది ఆబ్జెక్ట్ స్ట్రక్చర్, రైట్. ఎట్లాంటి సందర్భాల్లో మనం 100% మనము కోడ్స్ వాడాల్సిందే సార్ అని అంటే, ఇమాజిన్ ఫస్ట్ నేమ్ని కనుక మీరు ఇలా రాశారు అనుకోండి, ఫస్ట్ నేమ్ని ఇలాగ కనుక రాసుకుంటే ఆ కీని ఇలా రిప్రజెంట్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. అదే స్పేస్ ఇచ్చారు అనుకో, అప్పుడు ఎట్లా? అప్పుడు ఒక ఇబ్బంది వచ్చి పడుతుంది. ఏదది? అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ అని అంటారు. కానీ నాకు మాత్రం ఇలాగే ఉండాలని కనుక అనిపిస్తే అప్పుడు ఈ కొటేషన్స్ పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. ఇలా, ఆర్ యు గెటింగ్ మీ? రైట్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫస్ట్ నేమ్ తోటి కనుక డైరెక్ట్గా నేను వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే బెటర్ console.log of obj డాట్ ఫస్ట్ నేమ్ అన్నాను అనుకోండి, ఫస్ట్ స్పేస్ నేమ్ అన్నాను అనుకోండి, ఇక్కడ మనకి ఎర్రర్ త్రో అవుతుంది. ఎందుకు అంటే డాట్ ఆపరేటర్ యూజ్ చేశారు అని అంటే మీరు ఈ స్పేస్ వస్తే ఇది కన్సిడర్ అవ్వదు అనమాట దీన్ని యాజ్ ఎ కీగా. సో అట్లాంటప్పుడు మీరు దీన్ని ఏమైనా కోట్గా ఇద్దామా సార్? ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్. సో ఇలాగ మనం ఇవ్వడానికి లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? డెఫినెట్గా వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ బ్రాకెట్ నొటేషన్. ఓకే, రైట్. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? బ్రాకెట్ నొటేషన్లో ఉన్నప్పుడు మీరు ఈ కీ ఎలా ఉన్నా పర్లేదు, అప్పుడు మీరు యాక్సెస్ చేసుకోగలుగుతారు. డాట్ తోటి అయితే యాక్సెస్ చేయలేరు. అది ఒక పాయింట్. తర్వాత console.log of obj of location అని అన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? మీరు ఒకసారి దయచేసి చాట్లో పెట్టండి, అందరూ పెట్టండి. మనం ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఇంకెవరు రెస్పాండ్ అవ్వట్లేదు. హరీష్, మీరెవరో రిక్వెస్ట్ మోడల్ అని పెట్టారు, ఏంటమ్మా అది? సార్ టైపింగ్ మిస్టేక్, అన్డిఫైన్డ్ వస్తుంది సార్.
అన్డిఫైన్డ్ వస్తుంది అంటారా? వెరీ గుడ్. ఇట్ థ్రోస్ అన్డిఫైన్డ్. ఎర్రర్ త్రో చేయదు, ఇది అన్డిఫైన్డ్ అని అంటుంది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు హరీష్? అది స్ట్రింగ్ రూపంలో లేదు కదా సార్, అది యాక్చువల్ గా పైనంతా స్ట్రింగ్స్ లో ఇచ్చారు, ఇదేమో నార్మల్ గా కాల్ చేశారు. ఓకే, యాక్చువల్ గా మీరు బ్రాకెట్ తర్వాత స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉండాలని చెప్పారు ఇందాక. ఇప్పుడు ఇప్పుడు కూడా అన్డిఫైన్డ్ సార్, లొకేషన్ అనేది అసలు ఎక్కడా లేదు. లొకేషన్ అంటే వాట్ ఈస్, ఓకే అన్డిఫైన్డ్ అని రాదు, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఓవర్ దేర్? లొకేషన్ అనగానే లొకేషన్ అనేది ఏమై ఉండాలని కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఎంతసేపు నేను లొకేషన్ అని అన్నప్పుడు మీరు ఈ లొకేషన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి, వాట్ ఈస్ ఏ? వాట్ ఈస్ ఏ? షుడ్ బి ఏ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి వాట్? వేరియబుల్. ఎవరు ఆ వేరియబుల్ గురించి ఎందుకు ఆలోచించట్లా? ఇక్కడ లొకేషన్ అని అన్నప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లొకేషన్ అన్నప్పుడు ఇట్లా అసలు మీరు బ్రాకెట్స్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకపోతే, కోడ్స్ ఇవ్వకపోతే ఇది ఒక వేరియబుల్ కింద లెక్క కదా. ఎస్ సార్, కానీ నేనేమనుకున్నా అంటే సార్, కంపైలర్ లో లొకేషన్ అనేది స్టోర్ అయి ఉంటది, మేబీ దాని వల్ల. ఎట్లా స్టోర్ అయి ఉంటది? దాని ఆబ్జెక్ట్ లోపల కదా అది. అవును సార్, అవును, అదే నాకు. సో లొకేషన్ అనేది మీరు బ్రాకెట్స్ ఇవ్వకపోతే నాట్ డిఫైన్డ్ కాదు, ఎర్రర్ నాట్ డిఫైన్డ్ అని చెప్పాలి. బ్రాకెట్స్ అంటే సి ఇక్కడ లొకేషన్ అని అన్నాము అని అంటే ఇక్కడ ఏం కోట్స్ అని కోట్స్ ఇవ్వకపోతే ఇక్కడ ఒక వేరియబుల్ గా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఒక వేరియబుల్ గా తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఓకే, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇక్కడ సబ్మిట్ అవుతుంది. ద వేరియబుల్లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ సబ్మిట్ అవుతుంది. సో లొకేషన్ అనే వేరియబుల్ ఉండుంటే, ఒకవేళ సపోజ్ వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏదో రాశాను నేను, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ ఎర్రర్ త్రో చేయలేదు, లొకేషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఒక నిమిషం అమ్మ, మీరు అన్ని చూసుకోండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇదంతా కూడా మన కళ్ళని మనం నమ్మలేనట్టుంటది పరిస్థితి, సీరియస్గా చెప్తున్నా. ఇక్కడ ఎర్రర్ వస్తుందా రాదా? ఇప్పుడు చూసాం మనం ఆల్రెడీ, రాదు. ఏమంటుంది అది? ఎర్రర్ చూపించాలి. ఎందుకంటే లొకేషన్ అనే వేరియబుల్ లేదు. లొకేషన్ అనే వేరియబుల్ లేకపోయినా ఇట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ దట్. సపోజ్ ఇక్కడ లొకేషన్ ఉండుంటే, నేను ఇన్ని రకాలుగా చేసి చూపిస్తున్న దానికి కారణం ఏంటంటే ఉంది కదా, సారీ ఇక్కడ లొకేషన్ అని ఉంది కదా, మరి ఇక్కడ లొకేషన్ అని ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ ఎందుకు తెచ్చుకోలేకపోతుంది ఇది? అంటే మనం కాలమ్ పైన స్ట్రింగ్ ఫార్మాట్ ఇవ్వలేదని అనుకుంటున్నాం సార్. ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? వాట్ లొకేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వేరియబుల్. అక్కడ మీరు స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇవ్వకపోతే, ఇక్కడ ఈ లొకేషన్ అనే ప్లేస్ లో ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇవ్వకపోతే ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి వేరియబుల్. వేరియబుల్ ఉండుంటే ఆ వేరియబుల్లో ఏముంటే అదే ఇక్కడికి వచ్చేది. కానీ ఆ వేరియబుల్ లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది అనుకుంటాం, కానీ త్రో చేయదు. అసలు ఈ లొకేషన్ అనేది లేకపోయినా సరే త్రో చేయదు. అదే ఇక్కడ ప్రాబ్లం. అరే ఇదేంది, లొకేషన్ అనే వేరియబుల్ లేదు, ఎర్రర్ త్రో చేయాలి కదా. మరీ ఎక్కువ తెలుసుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి, ముందే చెప్తున్నా. కానీ ఎర్రర్ త్రో చేయదు. ఒకవేళ ఆ వేరియబుల్ అనేది లేకపోతే అది అన్డిఫైన్డ్ అని ప్రింట్ చేస్తుంది తప్ప ఎర్రర్ త్రో చేయదు. అదొక ఫస్ట్ పాయింట్. రెండోది, ఇక్కడ లొకేషన్ ఉన్న ఈ వాల్యూని తెచ్చుకోలేదు, ఎందుకంటే లొకేషన్ ఈజ్ అ వేరియబుల్ కాబట్టి. మూడోది, ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద అవుట్పుట్? లొకేషన్లో KAOL అని ఉంది,
ఇప్పుడు ఈ KAOL అనేది ఇక్కడ సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ఆఫ్ KAOL ఏముంది, అసలు ఏం లేదు కాబట్టి ఇప్పుడు కూడా మనకు అన్డిఫైన్డ్ అనే ప్రింట్ అవుతుంది. అయ్యో ఏమైంది, ఫైల్ వాజ్ నాట్ ఫౌండ్. ఓహో మై గాడ్, నేను ఇంతకు ముందు కూడా ఈ మిస్టేక్ చేశాను. లొకేషన్ ఈజ్ అ బిగ్ కీవర్డ్ నాన్న, వెరీ బిగ్ కీవర్డ్. నేను ఆ ఎగ్జాంపుల్తో చెప్తాను. సరే, ఇక్కడ P అని పెడదాం. ఓకే, ఈ లొకేషన్తో కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ పెడతాను. P ఆబ్జెక్ట్ ఆఫ్ లొకేషన్ అని కాకుండా OBJ ఆఫ్ P అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇదంతా తీసేసి చెప్తాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ గైస్? ఎస్, ఇప్పుడు చూసారా, నేను ఇందాక ఒక మిస్టేక్ చేశాను. ఇక్కడ P అనేది ఇప్పుడు ఏం చేసింది, ఇది నా తప్పు, మొత్తం ఇందాక చెప్పినంత మిస్టేక్ అయిపోయింది, సారీ. OBJ ఆఫ్ P అని అన్నప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్? ఐ గాట్ ఇట్, ఎర్రర్ ఇప్పుడు వచ్చింది. ఇందాక వరకు ఎందుకు రాలేదు ఆ ఎర్రర్? ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. డైరెక్ట్గా Pని నేను Pని యూజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇట్ ఈస్ థ్రోయింగ్, ఎందుకంటే P అనే వేరియబుల్గా కన్సిడర్ చేసింది, ఆ వేరియబుల్ లేదు కాబట్టి ఇట్ థ్రోన్ అన్ ఎర్రర్. ఎస్, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ తోటైనా సరే ఎర్రరే వచ్చింది, ఎర్రరే వస్తుంది. యా, కానీ లొకేషన్ అని నేను యూజ్ చేసినప్పుడు ఎందుకు ఎర్రర్ రాలేదు నాకు? లొకేషన్ అని యూజ్ చేసినప్పుడు నాకు ఎర్రర్ ఎందుకు రాలేదు? యా, ఎందుకు రాలేదు అంటే లొకేషన్ అనే ఒక ప్రాపర్టీ విండో ఆబ్జెక్ట్లో ఉంటుందన్నమాట. ఆ ఒక విండో అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది డిఫాల్ట్గా. ఆ విండో ఆబ్జెక్ట్లో లొకేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ OBJ లొకేషన్ అని అన్నా మీకు ఇందాక ఎందుకు ఎర్రర్ త్రో చేయలేదు అని అంటే ద రీజన్ ఈస్ లొకేషన్ అనే ప్రాపర్టీ అనే వేరియబుల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటుంది కాబట్టి, దట్ ఈస్ ద రీజన్. ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి సంబంధం లేదు మళ్ళీ. ఓకే, సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ఆ ప్రాపర్టీ పేరు కాకుండా నేను డైరెక్ట్గా L అనో K అనో ఏదైనా పెడితే అప్పుడు ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. ఏమని ఎర్రర్ త్రో చేస్తుంది? ఒకవేళ L అనే వేరియబుల్ డిఫైన్ అయితే బాగానే ఉంటుంది, డిఫైన్ కాకపోతే, డిఫైన్ అయితే ఇట్ ఈస్ థ్రోయింగ్ అండ్ దిస్ ఈస్ థ్రోయింగ్ యాజ్ అన్డిఫైన్డ్. ఇట్ ఈస్ థ్రోయింగ్ యాజ్ అన్డిఫైన్డ్. ఓకే, ఎందుకు? Lలో అన్డిఫైన్డ్ అనే వాల్యూ ఉంది కాబట్టి. ఓకే, అర్థమైందా? Lలో అన్డిఫైన్డ్ అని ఉంది. సో ఇక్కడ OBJ ఆఫ్ అన్డిఫైన్డ్ ఈస్ వాట్? OBJ ఆఫ్ అన్డిఫైన్డ్ అని అన్నప్పుడు అన్డిఫైన్డ్ అనే వాల్యూ అనే వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీ ముందే చేస్తున్నాను, అన్డిఫైన్డ్ అనే ఒక ప్రాపర్టీ పెట్టి దాంట్లో యాంగులర్ అని రాశాను అనుకోండి. అప్పుడు చూడండి ఏమైందో. OBJ ఆఫ్ L యాంగులర్ అని ఎలా డిస్ప్లే అవ్వగలిగింది? ఎందుకనంటే నేను అన్డిఫైన్డ్ అనే ఒక ప్రాపర్టీని ఆల్రెడీ దాంట్లోనే ఉంచాను కాబట్టి ఆ అన్డిఫైన్డ్ అనే ప్రాపర్టీకి ఉన్న వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేయగలుగుతుంది. సో మీరు దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ OBJ తోటి మనం ఒక స్క్వేర్ బ్రాకెట్ని అప్లై చేసినప్పుడు దీని లోపల ఒక వేరియబుల్ అనేది వేరియబుల్గా తీసుకుంటుంది అనమాట. ఆ వేరియబుల్లో ఏ వాల్యూ లేకపోతే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్డిఫైన్డ్. దాంట్లో కనుక ఏదైనా వేరియబుల్ వాల్యూ ఉంటే దట్ షుడ్ బి
that should be considered as a key. Yeah, undefined string, it is considered as undefined string. ఇది తీసేస్తే same output. Both the ways you are going to get the same result. Okay, ఇది మీకు ప్రాబబ్లీ ఇది ఒక డిఫరెంట్గా అనిపించి ఉండొచ్చు, బట్ ఓవరాల్ దిస్ ఈజ్ అబౌట్ వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకునే పద్ధతి గురించి నేను అన్ని కాంబినేషన్స్ మీకు చేసి చూపించాను ఎలా ఉంటాయి అనేది. దీంట్లో నేను చేసిన మిస్టేక్ కూడా ఒకటి ఐడెంటిఫై అయిపోయింది. ఓకే, గుడ్. లొకేషన్ని జాగ్రత్తగా చూసుకోండి, లొకేషన్ అట్లాంటి వచ్చినప్పుడు. యా, సో మీరు డబల్ కోట్స్ ఇచ్చి, ఎందుకంటే మీరు రియాక్ట్లో కానీ యాంగులర్లో కానీ ఈ సింగిల్ కోట్స్ డబల్ కోట్స్ దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే నేను ఇవన్నీ మీకు చెప్పాను. ఒకవేళ ఇప్పుడు క్లియర్ కాకపోయినా మీరు ఓన్గా కోడ్ రాస్తున్నప్పుడు ఆబ్వియస్గా అక్కడ ఈ థాట్ వస్తుంది అక్కడికి, ఏమని ఇక్కడ ఏదో నేను ఏదైనా మిస్టేక్ చేయబోతున్నానేమో అని. అందుకని నేను చెప్పేశాను. క్లారిటీ అనేది ఇంకా ముందు బెటర్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ ఆబ్జెక్ట్స్ లోపల మనము ఇంకా సబ్ ఆబ్జెక్ట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే వాటిని నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీకి మనము ఇంకొక ఆబ్జెక్ట్ని కూడా మనం అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఆబ్జెక్ట్ని అని అంటే, ఓకే, ఎలాంటి ఏనంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ అని ఉంది. కార్ డీటెయిల్స్ కావాలి. ఈ ఆబ్జెక్ట్ ఈ పర్సన్కి సంబంధించిన కార్ డీటెయిల్స్ అనమాట. లేకపోతే ఇలా పెట్టుకుందాం, కార్ డీటెయిల్స్. ఓకే, కార్ డీటెయిల్స్. కార్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కార్ డీటెయిల్స్ అని అంటే ఒకటే ఉండదు కదా. కార్ డీటెయిల్స్ అని అంటే చాలా ఉంటాయి. ఆ అన్ని ఇన్ఫర్మేషన్ని నేను మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ ఫామ్లో నేను ఇక్కడ మేనేజ్ చేసుకోవచ్చు. ఎలాగా చూడండి. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చర్ ఈజ్ హ్యూండై. తర్వాత ఇంకొకటి ఏంటి, రెగ్ నెంబర్ ఈజ్ MH12 ఏదో రాశాను. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి, కలర్ రెడ్. సో దిస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ ఉన్నది నెస్టెడ్ ఆబ్జెక్ట్. అండ్ ఇలాగ ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ ఉండడాన్ని మనము కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇలా అంటే యూ షుడ్ నో ఇలాగ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అని. ఒకవేళ అలా కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు నాకు ఒక వాల్యూ కనుక నేను యాక్సెస్ చేయాలి అని అంటే ఎలా యాక్సెస్ చేస్తాను? console.log of obj.కార్ డీటెయిల్స్. సో ఇప్పుడు హైఫన్ వచ్చింది అక్కడ. సో మీరు కార్ డీటెయిల్స్ డైరెక్ట్గా ఇలా అంటే మీకు మళ్ళీ డీటెయిల్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఉంటుంది, చూసారా? సో మీకు హైఫన్ వచ్చిన స్పేస్ వచ్చిన మీరు అప్పుడు అరే నోటేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అరే నోటేషన్ యూజ్ చేసి కొంతమంది ఈ డబుల్ కోట్స్ ఇవ్వడం మర్చిపోతారు. వెన్ యూ ఫర్గెట్ డబుల్ కోట్స్ లైక్ దిస్, అప్పుడు ఏం జరుగుతుంది? కార్ డీటెయిల్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ వేరియబుల్, కానీ ఆ వేరియబుల్ మనకు లేదు కాబట్టి మళ్ళీ మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఐఫోన్ ఉన్నప్పుడు ఐఫోన్ తోటి వేరియబుల్స్ ఏమి క్రియేట్ కూడా అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలంటే యూ హ్యావ్ టు పుట్ ఇట్ యాజ్ అ కోట్. సో ఇప్పుడు చూస్తే మీకు టోటల్ ఆబ్జెక్ట్ ప్రింట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ కాకుండా కేవలం నాకు దాని కలర్ ఒకటే కావాలంటే, నాకు కార్ కలర్ కావాలి అని అంటే చూడండి, ఓబీజే ఆఫ్ కార్ డీటెయిల్స్ డాట్ కలర్ ఇలా రాసుకోవచ్చు. ఇట్ గివ్స్ మీ రెడ్. దిస్ ఈజ్ ఓకే. ఆర్ ఎల్స్ ఆఫ్ కలర్
దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇవి రెండు ఓకే, ఎందుకంటే కలర్లో మీకు ఇక్కడ ఏమి ఐఫోన్స్ కానీ స్పేస్లు కానీ లేవు కాబట్టి దిస్ ఈజ్ ఓకే, బట్ దిస్ ఈజ్ ప్రిఫరబుల్. సో నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఈ రకంగా మనము పార్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఒకదాని తర్వాత ఒకటి లోపలికి వెళ్తూ 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 వెళ్తూ. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఒక్కొక్కసారి మనకి అరేస్ కూడా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ లోపల అరేస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండొచ్చు అని అంటే హాబీస్ అని. ఆబ్జెక్ట్స్ లోపల డూప్లికేషన్ పాసిబుల్ అవుతుందా? గుడ్ క్వశ్చన్. సేమ్ కీస్ ఉండడం అంటారా? yes sir, same keys or values ఇలా అయినా. సేమ్ కీ తోటి వాల్యూ అంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ సేమ్ 2 లాస్ట్ నేమ్లు పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి అంటారు. కరెక్ట్. యాక్చువల్గా అయితే ఎర్రర్ త్రో చేయాలి. యా, హాబీస్ 1 సెకండ్. ఎర్రర్ అయితే త్రో చేయట్లేదండి ఇక్కడ, కానీ మరి యాక్సెస్ చేసేటప్పుడు ద లేటెస్ట్ వాల్యూ విల్ బి ఐడెంటిఫైడ్. console.log of obj.lastname. యా, లేటెస్ట్ వాల్యూ WER అనేది రావట్లేదు. ఎస్, ఆబ్జెక్ట్స్లో మీరు డూప్లికేషన్స్ పాసిబుల్ అవుతుంది, కానీ ఓకే ఫైన్, దాన్నే మనము రిజాల్వ్ చేయడానికి వీక్ మ్యాప్స్, సెట్స్, మ్యాప్స్ ఇవి మనం యూస్ చేసి యాక్చువల్గా డూప్లికేషన్ ఏదైనా ఉంటే వాటిని మనము చూసుకోవచ్చు. ఓకే, ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఒక్క నిమిషం. జావా స్క్రిప్ట్ మ్యాప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ మ్యాప్స్లో మ్యాప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఇట్ రేట్స్, ఇది డూప్లికేషన్ని అలౌ చేయకుండా ఆపుతుంది అనేది ఒక ఫీచర్ ఉంది. నేను చెప్తాను, ఇంకా దీని గురించి ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం. కానీ కరెక్టే, నార్మల్ ఆబ్జెక్ట్స్ అలౌస్ ద డూప్లికేషన్, బట్ వీ కెన్ రిడ్యూస్ దిస్. డూప్లికేషన్ ఉంటే దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. అండ్ వెన్ ఎవర్ ఐ ట్రై టు డూప్లికేషన్ ఉండి కనుక యాక్సెస్ చేసినప్పుడు the most recent value will be accessed. Error అయితే త్రో చేయట్లేదు, most recent value will be accessed. Very good point అండి. ఇంకొకటి ఏంటి చెప్తున్నాను మీకు, కార్ డీటెయిల్స్ అరే ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అని. హాబీస్ అరే ఉంది, అరే లోపల సో క్రికెట్ అండ్ బౌలింగ్. ఓకే, యా, హాబీ అంటే ఈటింగ్. ఓకే, చలో, హ్యాబిటే, అది హాబీ కూడా కాదు. సో ఇలాగ మనము ఒక అరే ఆఫ్ వాల్యూస్ని కూడా మనం ఒక ప్రాపర్టీకి ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మరి దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం? How do I access it? console.log of obj.hobbes hobbies. ఇప్పుడు నాకు ఫస్ట్ హాబీ కావాలనుకోండి, హాబీస్ ఆఫ్ 0. obj. ఇలా ఫస్ట్ హాబీ ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. దీన్ని ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సెకండ్ వాల్యూ కావాలంటే ఓబీజీ హాబీస్ ఆఫ్ 1, 2, 3 అలా. ఇప్పుడు ఇంకా కాంప్లెక్స్ నొటేషన్ ఒకటి చూపిస్తాను ఫైనల్. ఇంకొకటి ఈ కార్ డీటెయిల్స్ లోపల కలర్ ఒకటి పెట్టాను. ఇంకొకటి ఇంకా కొన్ని డీటెయిల్స్ నాకు ఏమైనా కావాలి అని ఉంటే సరే.
సర్వీసింగ్ డేట్స్ అని పెట్టాను అనుకోండి. సర్వీసింగ్ డేట్స్ ఈజ్ ఇన్ అరే ఆఫ్ వాల్యూస్ అనుకోండి. ఇలాగేదో సంథింగ్. ఇలా నాకు 3 సర్వీసింగ్ డేట్స్ ఉన్నాయండి. నేను ఇప్పటి వరకు సర్వీసింగ్ చేయించిన డేట్స్ ఇవి అని అయితే వాటిని ఎలా యాక్సెస్ చేస్తాను? ఇప్పుడు కొద్దిగా నెస్టింగ్ ఎక్కువ అయిపోయింది కదా, సో దాన్ని కూడా యాక్సెస్ చేయడం రావాలి మనకి. console.log of obj of car details dot service dates ఆఫ్ 2 అని అన్నానంటే మనకి లాస్ట్ సర్వీస్ డేట్ అనేది డిస్ప్లే అవుతుంది. థర్డ్, ఇలాగ మనము నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము ఎలాగ యాక్సెస్ చేసుకోవాలి, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ నెస్టెడ్ అరేస్ ఉన్నప్పుడు కూడా మనము ఈ రకమైన కాంప్లికేటెడ్ వేలో మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు గో ఇన్ డెప్త్ అనమాట, ఇలా వన్ ఆఫ్టర్ ది అదర్. ఓకే, so hope you understood basically what are these objects and javascript objects and okay, వీటినే మనం జావాస్క్రిప్ట్ లో ఏమేమని పిలుస్తారు, వాట్ ఆర్ ద నేమ్స్ ఫర్ దిస్, వీటికి ఏమేమి పేర్లు ఉన్నాయి అని అంటే జావాస్ ఆబ్జెక్ట్ లిటరల్స్ అని అంటారు. జేఎస్ ఆబ్జెక్ట్ లిటరల్స్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ లిటరల్ అని అంటే, లిటరల్ అంటే మీనింగ్ ఆలోచించండి. Anything if you have expressed as an expression, it is called literal. సరే, ఇది మనకి ఏమి ఎక్స్ప్రెషన్లో ఏం కనపట్లేదు కదా అంటే, యాక్చువల్గా మీరు రాయాలనుకుంటే ఒకటే లైన్లో మొత్తం రాసుకోవచ్చు. సో దట్ ఈ అంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ లాగానే ఎక్స్ప్రెస్ చేసాం మనము చూపించినట్టు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లిటరల్స్ అని. లేదు అని అంటే the most beautiful word called JSON. What is that? JavaScript object notation. Yes, this is a JavaScript object notation. కొంతమందికి ఈ JSON అనే వర్డ్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది ఏమంటారు అని అంటే అరే ఆఫ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ JSON అని. ఓకే, కొన్ని వెబ్సైట్స్ మీకు అలాగే చెప్తాయి, అలాంటివే యాక్సెప్ట్ కూడా చేస్తాయి. కాబట్టి మీరు అలా అనుకున్నా నేనేం పెద్దగా తప్పు పట్టను. బట్ ఫండమెంటల్గా అయితే జావాస్క్రిప్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం JSON అనవచ్చు, తప్పేం లేదు. JSON, దిస్ ఇస్ ఫైన్ యాక్చువల్గా. సో జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అది కరెక్ట్గా జావాస్క్రిప్ట్ ఆబ్జెక్టా కాదా అనేది మనము యాక్చువల్గా చెక్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే JSON అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. వాట్ ఈస్ JSON? JavaScript object is easy for humans to read. It is easy for machines to parse and generate. It is based on subset of JavaScript programming language standard ECMA 3rd edition. This is the very old edition అన్నమాట. సో మీకు ఏమన్నా JSON so anything which is in this form is called as JSON. Above no, I don't want to discuss them. Yeah, so this is JSON. This is JSON, JavaScript object notation. Okay, next. ఇంకొక పాయింట్ ఏదో చెప్పాలి మీకు, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సార్ చెప్పండి. డౌట్, ఇప్పుడు మనం ఇక్కడ కీస్ అనేవి మనము సింగిల్ కోట్స్ రాస్తున్నాం కదా సార్, అది కోట్స్ లేకుండా కూడా రాయొచ్చు అంటారా?
అవును కదా, కోడ్స్ లేకుండా కూడా ఇక్కడ పెట్టాను కదా. ఎస్, కోడ్స్ లేకుండా కూడా రాయొచ్చు, అబ్సల్యూట్లీ ఫైన్. దట్ ఈస్ ఆల్సో జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. దట్ ఈస్ ఆల్సో ఎ ప్రాపర్ కీ. అది కీ కాకుండా పోదు, దట్ ఈస్ ఎ కీ. ఎస్, దట్స్ ఎ కీ. దాని కీ కిందగానే కన్సిడర్ చేస్తాం. ఓకే, యా. అయితే అంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోంగోడిబి వచ్చేసరికి, మోంగోడిబిలో డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు అంటే సరే దాని గురించి మాట్లాడదాం ఇన్ ద ఫ్యూచర్ ప్రాబబ్లీ. అక్కడ కూడా మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ని ఇన్సర్ట్ చేస్తాం. కాకపోతే దే ఇన్సిస్ట్ యూ షుడ్ హ్యావ్ ద కీ యాజ్ అ కీ ఇన్ ద డబుల్ కోట్స్, నాట్ ఈవెన్ సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్లోనే ఉండాలి అనే కండిషన్ కూడా చెప్తారు. ఓకే, సో కొన్ని యాక్సెప్ట్ చేస్తాయా చేయవా అనేది మ్యాటర్. కాకపోతే మీరు కోడ్స్ ఇచ్చి, కీ అంటే కీయే, కోడ్స్ ఇవ్వకపోయినంత మాత్రం అది కీ కాకుండా పోదు. ఎస్, దట్ ఈస్ ఆల్సో షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ కీ. ఓకే, కానీ మనకి మీరు డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ నీడ్ అని. యా, ఓకే సార్. అరే నేను సరే మళ్ళీ చేస్తాను, క్లాస్లో ఉన్న, క్లాస్ అయిపోయింది. సారీ. యా, సో ఏదో చెప్తున్నాను. యా, దీని మీద ఈ ఆబ్జెక్ట్ నొటేషన్ మీద ఇంకా చాలా ఫంక్షన్స్ కూడా ఉంటాయి. అసైన్, బైండ్, ఇంకా దిస్ కీవర్డ్ తోటి ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలంటే ఇంకా కొద్దిగా సో మన కొంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత దీని మీద విల్ గో టు దట్ లెవెల్. అయితే దానికంటే ముందు మీ అందరికీ నేను ఒక అసైన్మెంట్ షేర్ చేస్తాను. ఆ ప్రాసెసింగ్ ఎలా చేస్తారనేది చూస్తాను. దిస్ అసైన్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ అండి. చాలా సార్లు అసైన్మెంట్ అనమాట. మీకు ఒక జేసన్ ఇస్తాను, దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న డేటాని నాకు తగ్గట్టుగా డిస్ప్లే చేయాలి. దట్స్ ద అసైన్మెంట్. ఓకే, సో I will share the link to you all. ఇక్కడ నేను చాట్ బాక్స్లో లింక్ పెడుతున్నాను. సో ఆ లింక్ని యాక్సెస్ చేసుకోండి ఒకసారి. ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారా? సో దాంట్లో మీకు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. లైక్ ప్రింట్ ఆల్ ద ఫస్ట్ నేమ్స్ అని, ప్రింట్ ఆల్ ద సెకండ్ నేమ్, చూడండి ఇవన్నీ ఆ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ 8 మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, యా, అలా. సో ఇంకా కాంప్లికేట్ చేయండి, దాంట్లో ఏదైనా సొల్యూషన్స్ వస్తే నాకు చెప్పండి డెఫినెట్గా. ఎవరైనా ఎడిట్ చేస్తున్నారా? ఎడిట్ ఆప్షన్ ఉందా మీకు? మొత్తం గోల అయిపోద్ది నాకు. మౌనిక ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారండి?
యా అంటే ఎడిట్ ఏం లేదు సార్, బట్ ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్ యాక్సెస్ అని పైన ఒక బటన్ ఉంది. అర్థం కాల ఏంటిది? ఎడిట్ లేదు కానీ రిక్వెస్ట్ స్టేట్ యాక్సెస్ అని పైన ఒక బటన్ ఉంది అంతే. ఆహా, So, రిక్వెస్ట్ edit యాక్సెస్ లేనట్టు. అని ఉంటుందా? ఓకే ఓకే, అది వద్దులండి, ఎవరు రిక్వెస్ట్ చేయకండి, మళ్ళీ నిన్న ఆపుతా ఉండాలి. ఓకే, ఎనీవేస్ మీరు ఈ డేటాని కాపీ చేసుకోండి, యూస్ చేయండి, అండ్ ఫైనలీ దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. సార్ కొద్దిగా టైం పడుతుంది, ఫ్రెషర్స్ అందరూ వీటిని వన్ ఆఫ్టర్ ది అదర్ మీరు అసైన్మెంట్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నారు. ఓకే, యా, ఎనీ డౌట్స్? మేఘన మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా, డూప్లికేషన్స్ గురించి. దట్స్ అ గుడ్ క్వశ్చన్. అలాంటి ఇంకా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అఫ్ కోర్స్ మనం ఫ్యూచర్లో డిస్కస్ చేయొచ్చు వాటిని, కాకపోతే ముందే చెప్పండి నాకు, నేను దాని వెనకాల చూస్తాను. హౌ టు లూప్ ద నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అని అంటే మనం ఇంకొక ఫర్ లూప్ రాయాల్సిందే ఉదయ్. మీరు కీ ఇఫ్ ఎల్స్ పెట్టుకుని కీ లోపల ఆ కీ వచ్చినప్పుడు ఇంకొక ఫర్ లూప్ రన్ చేసుకోవాల్సిందే. అదొకటే వే, ఇంకో వేరే వే లేదు. అలా మీరు నెస్టెడ్ ఫర్ లూప్స్ రాయాల్సిందే, నెస్టెడ్ గా రాసుకోవాల్సిందే లూప్స్. మనకి ఇలాంటి హ్యాండిల్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ ని హ్యాండిల్ చేయడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది యాక్చువల్గా, దట్ ఈస్ ఒక లైబ్రరీ కూడా ఉంది, _JS అని చెప్పేసి. బట్ ఇట్స్ వే డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ నీడెడ్. సో మీరు జస్ట్ ఒక లూప్ రాసుకోండి సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నెస్టింగ్ అనేది జనరల్గా అయితే ఒక లెవెల్కి 2 లెవెల్స్ వరకే యాక్సెప్ట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ లెవెల్స్లో నెస్టింగ్ ఉన్నప్పుడు బోత్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, తర్వాత యాక్సెసిబిలిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో నెస్టింగ్ అనేది కొద్దిగా రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎస్, ఇలాగ నార్మల్గా అయితే లూప్స్ రన్ చేసుకోవడమే. నెక్స్ట్ _JS అని ఒక లైబ్రరీ ఉంది, ఒకసారి ట్రై చేయండి, దాన్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నిజంగా కాంప్లికేటెడ్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగైనా మనం హ్యాండిల్ చేయాలి అని అంటే _JS, దట్స్ ద బెస్ట్ వే. యా, నెక్స్ట్ ఓకే, ఈరోజు ఫ్రెష్గా ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళు ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ నేమ్, సో దట్ వీ కెన్ యాడ్ యూ ఇన్ ద గ్రూప్. నేను చేస్తున్నాము, కొద్దిగా టైం పడుతుంది, బట్ వీఆర్ ఆన్ ద ప్రాసెస్. కొత్తగా ఎవరైనా వస్తే, ఈరోజు కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే. సార్ ప్రవీణ్ సార్, మనకి సాటర్డే సండే కూడా క్లాస్ ఉంటాయి సార్? లేకపోతే సండే ఉండదు. ఈ సాటర్డే నేను పెట్టాలనుకోవట్లేదు, ఐ నీడ్ సమ్ బ్రేక్. ఓకే సార్, డెఫినెట్లీ. కమింగ్ గోయింగ్ ఫార్వర్డ్ ఉంటాయి సార్ మనకి? సాటర్డే ఉంటాయి, గోయింగ్ ఫార్వర్డ్ సాటర్డే ఉండదు, ఉంటాయి, సండే ఉండదు. ఓకే సార్, యా, సండే ఉండదు. హరీష్, యా హరీష్, హాయ్. ఓకే, I hope you are all fine. See you tomorrow. Okay, bye bye.